జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం సమస్త దైవిక శక్తులతో వచ్చి చైతన్య రూపంలో మనందరి హృదయాల్లో సుఖాత్మికం ఆత్మపూర్వకమైన స్వాగతం. అమ్మా, మీ దివ్యమైన శరణకంలో చైతన్య రూపంలో మా అందరి హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. రెండు ఆరు చేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన మూడు మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సాక్షాత్ స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద రెండో అరచేతులు ఉంచి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రాల ద్వారా ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమ హృదయ సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమస్ నూత సత్త. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకున్నారు. అమ్మ, మీ దివ్యమైన ప్రేమని చైతన్యంతో మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉండాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం కుండల్ని ఉద్దానపరుచుకున్నాను. బంధన తీసుకుంటారు. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన రెండో అరిచేతుల్లో ఉన్న 10,000 పనుల్లోకి సూక్ష్మ రూపంలో గ్రహించిన అమ్మవారి చైతన్యానికి మనందరి భౌతిక దేహంలోకి స్వాగతం పలుకుతాం. అమ్మ, దయచేసి మీ ప్రేమనే చైతన్యాన్ని మా అణువునికి కణకణానికి గంగా ప్రవాహంలా మాలో ప్రవహింప చేయాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. మరొకసారి రెండు అరచేతులు గురుమాత మీద దించుకుని మన మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యమైన విశ్వమహాబిందువుల్లో కలుసుకుని ఆయన శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ 4 ఓంకారాలు తీసుకుని ఓం 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేశుని మనలో మేల్కొల్పుతున్నాం. ఓం లం 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 ఓం శం శం సం ఓం శం శం సం ఓం వం శం శం. इच्छाशक्ति क्रियाशक्ति इस्तेमाल करके हम लोगों को इस आते जाते हुए इस चैतन्य से माँ कृपया करके मूलाधार चक्र आपका प्यार का चैतन्य भर दीजिएगा पूरा का पूरा वहां विराजमान होकर गणेश रूप में सारा देवी देवताओं को जागरूक करा. అమ్మ, దయచేసి మీ యొక్క అనంతమైన అనుగ్రహం గణేషుని అన్ని గుణాలని మాకు ప్రసాదించి ఆ రూపంలో మాకు ఇక్కడ జాగృతి అయి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని వినయ విధేయతతో విన్నవిస్తున్నారు. విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించి
దయచేసి సమతుల్య స్థితిలోకి सतयुगाన్ని प्रारंभिస్తారు। దానికోసం माँ का सामने वाइब्रेट करके स्वस्तिक बनाएंगे। स्वस्तिक ని డ్రా చేస్తున్నాం, 4 బిందువులు మధ్య భాగంలో ఉంటూ సాగేది। ओम तमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात् श्री कार्तिकेय साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात् श्री हनुमान साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। అమ్మ, ఈ దేవీ దేవతల అనుగ్రహంతో విశ్వానికి శాంతిని ప్రసాదించే సత్యయుగాన్ని ప్రారంభించాల్సి ఉంది। మీ దివ్యమైన శరణ కమలాలకి ఆత్మపూర్వకమైన జన్మ జన్మలుగా సహాయ సహకారాలను అందిస్తున్న మాలో ఉన్న మనందరిలో ఉన్న సొంత తల్లి, జన్మ జన్మల తల్లి కుండలినికి నమస్కరించుకుని అమ్మ సమస్త దైవిక శక్తులను తీసుకుని సహస్రారంలోకి వచ్చింది। విశ్వమహాకుండలతో కలిసి ఆత్మనే పుష్పాలను మనం బ్రహ్మరంధ్ర దగ్గర సమర్పిద్దాం। ఓం ఓం ఓం। दोनों हाथ से शास्त्रा से आगे चेक करके ये कुंडलनी शक्ति या आत्मा शक्ति चैतन्य रूप में कैसे होता, दोनों हाथ से चेक करके बीच मार्ग में प्रवेश करो। మనందరి ఆత్మల కలయికతో అమ్మ దయచేసి మాలో ఉన్న అన్ని దోషాలని, బాధల్ని మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుంటూ మూలాధార నుంచి సహస్రారం దాకా ఉంటాం। అక్కడి నుంచి సహస్రారం పైన స్వాహ సదాలను మనలో ఉన్న వ్యతిరేక శక్తులన్నింటినీ ఈ పని ద్వారా బయటికి పంపుతారు। ఓం స్వాహా సదా। మన ఉన్నతి కోసం కొద్ది సమయం ధ్యానం చేద్దాం। स्वच्छ करने के लिए माँ का सामने दोनों हाथ हृदय का पास लगाकर हमारे अंदर भगवान का व्यतिरेक में जो भी शक्ति न्यूट्रिटी होता है पूरा का पूरा आपका अग्नि स्वरूप में भी गिनकर रुपया करें। రెండు అరచేతులు తేలికైన తర్వాత दोनों हाथ हल्का होता है, चैतन्य से भर देता है। दोनों हाथ का माँ का प्रेम चैतन्य स्वरूप, उनका सारी स्वरूप हमारे अंदर लेकर आप लोगों ने महाकाली शक्ति को जागृत करने के लिए एक ओंकार लेकर सभी दिशा में 11 चैतन्य रूपी शक्ति को हमारे चारों ओर चित्राकार में हम लोगों को सभी दिशा में अनुभव करेंगे। सभी दिशలో మక్కాళి అమ్మవారి అనుభవాన్ని రక్షణ కోసం చైతన్య రూపంలో 11 దైవిక శక్తుల్ని జాగృతి పరుచుకున్నాం మన 4 వైపులా। ఓం మహాసరస్వతి అమ్మవారి శక్తిని మన 4 వైపులా మనం ఔషధ రూపంలో వచ్చి స్వచ్ఛత చేకూర్చమని వ్యతిరేక దిశలో ఈ అనుభవాన్ని పొంది। ఓం दोनों हाथ धरती माता पर लगा तो बीच मार्ग में प्रवेश करने के लिए सुषुम्ना मार्ग और ब्रह्मनाड़ी में प्रवेश करने के लिए प्रार्थना करिए। इस ओंकार लेंगे। ये शक्ति अमृत रूप में आकर चारों दिशाओं में, चारों कोणों में 8 शक्ति व्यतिरेक दिशा में महालक्ष्मी का शक्ति अमृत रूप में आकर स्वच्छ कर देंगे हम सबका। वही प्रार्थना से हम लोगों को ये ओंकार, ఈ ఓంకారం త్రిగుణాత్మిక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు జాగృతి పరిచి అమృతాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ భూమాతను పట్టుకుని కొద్ది సమయం ధ్యానించారు। ఓం
थोड़ी देर धरती माता का पकड़ सब ध्यान में उतरेंगे। మనం ఇక్కడున్న గ్రావిటీని, అయస్కాంత శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని, అన్ని శక్తుల్ని మూలాధారంలోని పొంది శక్తివంతమైన బుపురాన్ని, మూలాధార చక్రాన్ని ప్రసాదించి సవినమైన వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో మన అందరం కూడా ఈరోజు ఆజ్ఞా చక్రం మీద ధ్యానం చేయాల్సి ఉంది. ఆజ్ఞా చక్రాన్ని పూర్తిగా స్వచ్ఛత చేకూర్చడం కోసం మన కణతలను ఇలా పట్టుకుని ఈ మంత్రం తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ, శ్రీ మహాలక్ష్మి మహావిష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. హం శం హం శం. మనం లార్డ్స్ ప్రేయర్ బార్లింగ్. Our Father who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Tada. Am Shan. माँ कृपया करके हम सभी का अंदर जो भी ईगो सुपर ईगो होता है ना, आपका पंच महाभूत लेने के लिए हम सभी लोग मिलकर प्रार्थना करेंगे आपका सामने। दोनों हाथ क्रॉस करके आज्ञा चक्र के पास दोनों हाथ सभी दिशा में लाकर 3 बार ओंकार में ओम ओम ओम। माँ हमारे अंदर अहंकार प्रत्याघात पर निकालने के लिए बहुत बहुत धन्यवाद कहते हुए हमारे व्याकाज्ञ पकड़कर टैपिंग करके స్నానం లేదు. వ్యాకాజ్ఞ పట్టుకుని గతానికి సంబంధించిన అన్ని దోషాలను విముక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ అమ్మవారిని ఈ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ महागणेश महाभैरव हिरण्य गर्भ साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो नमः। भगवान सूर्य देवता का अनुग्रह से हम लोगों को यहाँ आज्ञा चक्र का देवता, अधिष्ठान देवता सूर्य देवता है, उनका तेजस से हम लोगों को स्वच्छ होता है। हमारे कर्मों से विमुक्त करके और मजबूत करने के लिए प्रार्थना करेंगे। हम लोगों को सूर्य नारायण का नाम लेकर మనం సూర్య భగవానుడి నామాన్ని తీసుకున్నాం. వ్యాకాన్ని పడుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య नारायण साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी आई नमो। दाएं हाथ गोल गोल घुमाकर व्याकाज्ञ का पीछे ओंकार लेकर पूरा का पूरा पूरब में हुआ सूर्य भगवान का हमारे सभी दोषों को उनका दिया हुआ विमुक्त करेंगे। మనం సూర్య భగవానికి గతంలో ఉన్న అన్ని దోషాలని, బాధలు, ఇక్కడున్న అన్ని జన్మాల రికార్డుని తీసివేసి సూర్య భగవాన్లో విలీనం చేసుకుని సూర్య భగవాన్ రూపంలో ఉన్న ఆదిశక్తికి విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం. వ్యాకాజ్ఞ పడుతుంది. ఈ నామాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి ఓం स्वाहा सदा। दूसरी बार ओम तमेव साक्षात श्री सूर्य नारायण साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम स्वाहा सदा। तीसरी बार ओम तमेव साक्षात श्री सूर्य नारायण साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम सदा। व्याकाज्ञा हल्का होता है, आज्ञा चक्र और तेज बनकर आत्मा बनकर वहां प्रकाश बढ़ता रहेगा। हम क्षम मंत्र लेने के बाद हम लोगों ने श्री यंत्र का 7th आवरणा देवता को जागरूक करने के लिए प्रार्थना करेंगे।
ये आ, हम लोगों को आरव श्री यंत्र देवरत्न शिक्षे वाला हम लोगों को पूरा का पूरा अंदर अंश चक्र का पास 10 त्रिकोण हमारे अंदर में होता है। उन देवताओं को पहले हमारे दाएं हाथ से पकड़कर इस सभी कोणों का देवताओं को जागृत करेंगे। आप सभी दिशा మనం వ్యతిరేక దిశలో మనం ఆరవ ఆవరణ దేవతల్ని అంశచక్రం విశుద్ధికి ఉపచక్రమైన అంశచక్రంలో ఉన్న మనకి ఈ 10 త్రికోణాలని అపసవ్య దిశలో మనం జాగృతి పరుచుకున్నాం ఈ నామాల ద్వారా। వేకాగ్ని పైన హంసచక్రం వెనక వైపును పట్టుకున్నాం। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వజ్ఞానే నమో నమః అన్నిటిని మనం తెలియజేయటం జ్ఞానశక్తి। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వశక్తి నమో నమః అన్ని శక్తుల్ని మనం మనలో జాగృతి పరుచుకుంటాం। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమో నమః ఇన్ని ఐశ్వర్యాలు। నాలుగవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ జ్ఞానమయీ నమో నమః अन्य ज्ञानाలను प्रसादित। पांचवा होता है हंस चक्र का पकड़कर हम लोगों को इस कोण को जागृत करें। మనం హంస చక్రాన్ని పట్టుకుని 5వ త్రికోణాన్ని జాగృతి పరుచుకున్నాం। ఓం తమేవ సాక్షాత్ श्री सर्व व्याधि विनाशिनी नमो नमः हमारे अंदर जो भी बीमारी होता है निकालने की शक्ति हंसा का पास होता है। इस 5वां त्रिकोण को उनका द्वारा सभी रोगों को मुक्त होता है। अन्य రోగాలను నాశనం చేసే శక్తి ఈ సర్వవ్యాధి వినాశిని అనే నామానికి ఉంటుంది। ఆ నామాన్ని తీసుకుంటుంది। ఆరోజు ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాధార స్వరూప నమో నమః అన్ని రూపాల్ని మనలో తెలుసుకుంటున్నాం। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ పాపహరే నమో నమః అన్ని పాపాలను హరించేది। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వానందమయీ నమో నమః सबको खुशी देने वाले అందరికీ ఆనందాన్ని సమర్పించేది। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రక్షా స్వరూపిణి నమః सबको रक्षणा करने वाले। 9वां ट्रायंगल पीछे का 10वां ट्रायंगल होता है అందరినీ రక్షించే శక్తిని జాగృతి పరుస్తుంది। ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వేష్ట ఫలప్రదాయిని నమో నమః ఇన్ని ఫలితాలు ఇది 10వ కోణం మనకి జాగృతి పరుస్తుంది। ఆవరణ దేవత దీని చుట్టూ జాగృతి పరుచుకున్న వ్యతిరేక దిశలో अपसव्य दिशा में आवरण देवता का नाम लेंगे। ओम तमेव साक्षात श्री सर्व रक्षा कर चक्र स्वामिनी नमो नमः ओम तमेव साक्षात श्री निगर्भ योगिनी नमो नमः మనం శ్రీ యంత్రాన్ని భూమాతను పట్టుకుని ఈ శ్లోకం ద్వారా ప్రారంభించాం। శ్రీ యంత్రం అంటే సర్వదేవతల్ని మనలో పూజించుకోవటం, మనలోనే ఈ అనుభవాన్ని పొందటం, మన చేతుల్లోనే అమ్మవారి చైతన్యం ద్వారా ఆవిడ సహాయం ఈ సర్వదేవతల అనుగ్రహాన్ని జాగృతి పరుచుకుని దివ్యమైన మధురమైన ఆనందాన్ని భూమాతను పట్టుకుని ఈ శ్లోకంలో ప్రారంభించిన हम लोगों को शुरू करता है हमारे खुद का हाथों से सबका भगवान का तिथि चैतन्य रूप में होता है। हमारे अंदर जो भी देवी देवता होता है इन सबको जागृत करने के लिए जरूरी है श्री यंत्र का पूजन हमारे अंदर जागृत करना है। बाहर यंत्र होता है ना ये केवल एक सिंबल होता है। हमारे अंदर जागृत होता है ना विशेष शक्ति आपको हम सबको आत्मा से खुद मालूम करना पड़ेगा। आगे का इस श्लोक से शुरू होता है धरती माता का पकड़ता जय श्री माता श्री यंत्र पूजा वंदे जननीम अंबिकां भगवती दानि रस सेवितां श्री चक्रांकित रत्नपीठ निलयम श्री राजराजेश्वरम श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। पूरा यंत्र विश्व का स्वरूप होता है वो भी सूक्ष्म रूप में हमारे अंदर में। पहले देवता को नमन करेंगे श्री ललिता त्रिपुर सुंदरी की नमस्कार।
మనం పంచమహాభూతాల పూజను ప్రారంభిద్దాం. లం ఇత్యాది పంచమహాభూతాల పూజ పూర్యం. లం అనే బీజమంత్రంతో పంచమహాభూతాల పూజని మనం అందరం కలిసి భూమాతను పట్టుకుని మనం బుపురాన్ని జాగృతపరుచుకున్నాం. ఈ ఆవరణ దేవత ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక మోహన చక్ర స్వామిని నమో నమః. ओम तमेव साक्षात श्री देवी त्रिपुरा नमो नमः. हम लेंगे लम बीज मंत्र 4 बार. ओम लम 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 लम. ఓం లం ఉద్వేదాత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికి ఈ విశ్వంలో ఉన్న గంధాన్ని సుగంధ ద్రవ్యాన్ని ఆత్మపూర్వకంగా భూమాతకు సమర్పించారు. हम सभी लोगों से आत्मा से भूमाता को ये खुशबू होता है ना, उनको समर्पित करेंगे इस नाम से. ओम तमेव साक्षात లం भुज में तत्वंतो ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి की मनोहरమైన बटकार को गंध और सेंट समर्पित करें आत्मा से. हमारे नाभि चक्र पकड़कर 16 कमल का इस कमल को जागृत करने के लिए आवरण देवता का मंत्र लेंगे. आवरण देवता मंत्राన్ని తీసుకుందాం. ओम तमेव साक्षात श्री सर्वाशा परिपूरक चक्र स्वामिनी नमो नमः. ओम तमेव साक्षात श्री देवी त्रिपुरेश्वरी नमो नमः. ओम रम अने बीज मंत्र 10 साल 10 बार रम का बीज मंत्र आत्मा से लेंगे. ओम रम 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 रम. ओम रम 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 रम. ओम रम अमृतत्मैत्रिकమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టాలకు ఆత్మనే అమృతం నైవేద్యం పరికల్పయామి నమః. చైతన్య రూపంలోనే మన నాభికి నివేదన చేసుకున్నాం, సమర్పిస్తున్నాం. ఓం రామ్ అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టాలకు अमृत नैवेद्यम परिकल्पयामी नमः. आत्मा जैसा इस अमृत का जैसा पायस हम लोगों ने चैतन्य रूप में खुद का नाभि को समर्पित करेंगे. स्वादिष्टान चक्र पकड़कर हम लोगों को आवरण देवता का नाम लेंगे. आवरण देवता मंत्राన్ని स्वादिष्टान चक्रम पట్టుకుని చూద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశాసన సర్వ సంక్షోభన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ श्री देवी त्रिपुर सुंदरी नमो नमः. वम अने बीज मंत्र 6 बार लेंगे. ओम वम वम वम. ओम वम वम वम. ओम वम अग्नि तत्वैतिकమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టాలకు आत्मने दीपम परिकल्पयामि नमः. ये दिव्य ज्योति होता है ना, उनका समर्पित करेंगे अग्नि तत्व को स्वादिष्टान चक्र. ఓం వాం అగ్ని తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టాలకు ఇక్కడ ఆత్మనే మనం శాంతిని సమర్పించుకుంటున్నాం. ఇక హృదయాన్ని పట్టుకున్నాం. ఓం ఆవరణ దేవతను జాగృతి పరుచుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురవాసిని నమో నమః. हम लेके यम बीज मंत्र 12 टाइम्स. ओम यम 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 यम. ओम यम 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 यम. ओम यम वायु तत्वैतिकమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికి రూపం పరికల్పయామి నమః. ఆత్మనే రూపాన్ని వాయు తత్వంలో ఉన్న ఈ కమలానికి సమర్పించుకుంటున్నాం. ఓం యం వాయుతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి మనోహరమైన భట్టాలకు రూపం పరికల్పయామి नमः. विशुद्धि चक्र पकड़कर 5 हम लोगों को आवरण देवता को जागृत करें. इस पंचेंद्रिय को जागृत करने के लिए, इस चक्र को विकसित करने के लिए 10 ट्रायंगल्स हमारे एंटी क्लॉक में यहाँ होता है. ओम तमेव साक्षात श्री सर्वार्थ साधक चक्र स्वामिनी नमो नमः. ओम तमेव साक्षात श्री देवी त्रिपुरेश्वरी नमो नमः. ओम तमेव साक्षात श्री सर्व रक्षाकर चक्र स्वामिनी नमो नमः. ओम तमेव साक्षात श्री देवी त्रिपुरमालिनी नमो नमः. हम लेंगे 16 बार
హమ్ కా బీజ్ మంత్ర 16 సార్లు హమ్ అనే బీజ్ మంత్ర తీసుకున్నాం. ఆకాశ తత్వ స్వామి. ఓం హం 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 హం. ఓం హం 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 హం. ఓం హం. వాయు తత్మైతికమైన శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టారికి దోషం పరికల్పయామి. ఓం హం. ఆకాశ తత్వైత్మికమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి పరాభట్టారికి నీలి రంగు कमलम समर्पयामि. नीली रंग कमला, नील का कमल समर्पित करेंगे विशुद्ध चक्र से. ఓం హం. ఆకాశ తత్వైతికమైన శ్రీ లలితా త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారికి ఇక్కడ ఆత్మ అనే దీపాన్ని సమర్పించున్నాం. దీనికి ఉపచక్రమే కాబట్టి మనం రేపు ఆజ్ఞాచక్రం యొక్క ఆవరణ దేవతతో జాగృతి పరుచుకున్నాం. జయ శ్రీ మాతాజీ అవనైస్తే గాడ్లెస్. తల్లి యొక్క ఈ అనుగ్రహంతో మనం శ్రీ యంత్రంలో ఉన్న సర్వశక్తుల్ని జాగృతి పరుస్తాం. ఇక రాబోయే అమావాస్య నుంచి మనం రాఖీ పౌర్ణమ సందర్భంగా మళ్ళా మనం ఆత్మనే యాత్రని మనం చంద్రకళా స్వరూపాన్ని పూర్తిగా జాగృతిపరుచుకోవాలి. దాని తర్వాత మనకి రాఖీ పౌర్ణమి తర్వాత కోస్గిరి పౌర్ణమి వస్తుంది. ఇవన్నీ కూడా విశేషమైనవి. మన ఆత్మ యొక్క ప్రకాశాన్ని మనం మన లోపలే చూసుకున్నట్లయితే మనందరి కలిగితో ఉన్న మాధుర్యాన్ని మనం పొందగలుగుతాం. हम सभी लोगों का आगे आने वाला हुआ इस पूर्णिमा राखी पूर्णिमा होता है. राखी पूर्णिमा और गुरु पूर्णिमा इस जैसा आगे का होता है कोसगिरी पौर्णिमा. सबको जागरूक करना चंद्रकला स्वरूप को हमारे अंदर जरूरी होता है. ये विशेष ध्यान हम लोगों को माँ का सहायता से आप सभी लोग आत्मा कांति बनकर हम सब कांति मिलकर विशेष अनंत रूप श्री परब्रह्म परमेश्वर का अनंत कांति से हम सब मिलते हैं. वही ज्ञान होता है, वही नतमस्तक ज्ञान होता है. माँ का सहायता से ये सब कुछ माँ का सामने हम सब जागृत होता है, आगे बढ़ता है. विशेष ध्यान आप सभी को मिलना चाहिए. जय श्री माता जी. अनाइस डे. गॉड ब्लेस यू. हम लोगों को आत्मा क्या कैसा होता है విశేష మాకా ప్రవేశించున్నాయి. మనం అందరం కూడా ఆత్మ గురించి మాకా చెప్పే విశేషమైన ప్రవచనాన్ని విందాం. అర్థం కాకపోయినా మన కుండలికి తెలుసు. జాగృతి మన అందరినీ కలుపుకుని ఒక విశేషమైన కాటుగా తనంతట తానుగా ఫ్లోట్ అయి పైకి వెళ్తూ ఉంది. జయ శ్రీ మాతాజీ. అనైతే సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రుడు ఆదిశక్తి సదాశివుడు యొక్క సరస్వ కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ప్రవచనం విన్నాం. అందరి ఆత్మల కరింతో మరింత ఉన్నతిని పొందాం. చేసేది చేయించేది అన్ని ఆమెగా. జై శ్రీ మాతాజీ. వన్స్ అగైన్ హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్. You are achieving nothing through your ego. But you don't trust your ego, don't challenge it, don't overpower it. But you replace it by the being of yourself. That's a part within you. The more you start learning about vibrations, learning what they are saying to you, how they teach you, you learn about yourself. For example, a child uses his hands first. He puts the hand on a hot plate when it's hot. Then on the cold plate, it's cold. Strong in air. He learns what is correct, what is incorrect. What is what? Actually, what is the reality? Actually, in hot and cold, there's nothing like bad and wrong. But is the reality that this is hot, that burns your hand, cold, that freezes you. In the same way, when you start using vibrations, you start learning about yourself. That's the first time you are using yourself.
because that self is so far not known. So the free will to know yourself is there. If you don't want to know, nobody is going to force you. This free will has to be achieved yourself. Within yourself, this free will is active through your ego itself, but not as ego, but the completely conscious mind. Now there is a difference between the completely conscious mind and the ego. This differentiation must be taught. Then you will know what is the free will and what is the ego. Your pre-conscious mind is on the right hand side. And the complete right hand side channel, starting from your ego up to the Mooladhara. The complete channel is the pre-conscious mind that you call as the mana in the Sanskrit language. This pre-conscious mind is the horse. Now, you also guide that horse. Now, the part that guides that horse is which part? Is that which guides even that horse? Is it the ego or the whole thing? So, we should say that ego is known as ahamkara, is the complete thing. And the aham, I yes. That is I don't know in English what to call it. The one that I that does everything. It can see also it's his ego. We can say that is the shadow of self within you. Or there is someone who is all the time seeing you. You are not connected with the self, but you know the details of the self. There is somebody who is watching all the time. We can say the shadow of that, which is spread in our being, of the self, is there. We know what that wants. When we are committing mistakes, we know we are committing mistakes. If we are thieving, we know we are thieving. That light is all the time there. That is the self itself. We know that it is there, but there is no other side report established. That is, you see the projection of that in you, but you cannot reach from where the projection is coming. That's one known as Kshetrajna, is the one who knows the field, the knower of the field. Actually it is the self itself. But his vision in us, the vision of that, you can call, that's what I call as the shadow. The vision of that self, we are all the time conscious of. It is watching us even when we are alone, when we are in company, wherever it is watching us. This one in the Gita is called as Kshetra. Kshetra is the field and the one is the knower. Actually the knower is the self. But through its vision, through its power of knowledge, it is knowing everything, and we know that it is knowing. We, that means the ego part. The ego knows that somebody is watching. With Sahaja Yoga only thing, what happens? That vision that you have throughout becomes the vibrations, becomes enlightened, in the sense that you can have a rapport with that point from where it has manifested. Did you follow? If you have not done,
Like this is the light, alright? This light has an aura, or it has a light spread out everywhere. What will you say to that light which is spreading out? Apart from the light that is there. I call it the shadow, alright? So the light that is spreading out from there is knowing about what you are doing, and you know that shadow moves. It's like a shadow. You know in yourself what you are doing. And that is the shadow which carries all your deeds onto also your kundalini and puts it down there. That is what sometimes you call as human awareness. That light is the human awareness, as you call it. But ego is not the same. Because it can see the ego, it can see the superego. But what you say is the I. The light that is closed in this room by this candle or by this light is what you call the I, the closed one. And this knows about everything. And you know that this light knows that what you are doing. This light does not smoke. It's just the opposite of the light. This light that is inside this room does not know what you are doing. But through this light you know what is in this room. Do you follow this point here? The light that is spread in the room, that light has no awareness. Alright? But because of this light, we can know what is in this room. Just the opposite is the light of self. The light of self knows what we are doing. And because of that light, we also know what we are doing. If we are unconscious, we would not know what we are doing. So that light or that aura of light sparks at the conscious moment. At the conscious moment. Like this you can say, supposing this is the past and this is the future. In center is the mind, is the conscious mind. At this conscious mind you see the light of the knowledge, what you know. Then the conscious is the self? No. Conscious is the area in which the light of the self makes you aware of what you are. Like the gleam of the light passing through, you can say. From the self the light is coming, alright? And it enlightens the conscious mind. And the conscious mind knows, in the conscious area, that light knows what you are doing. And you are also aware of that light. What difference between the pre-conscious mind and the conscious mind in location? Location is conscious in the center, pre-conscious in the right. Alright? Pre-conscious is on the right and the conscious is in the center. Now the pre-conscious mind, whatever the pre-conscious mind is doing, we know in the area of the conscious mind, this light gives us the awareness of it. The light. The light. The light